ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్. రాయేష్ అయితే ఆ రూమ్లో అయితే సినిమా చూస్తుండ్రు. ఇక్కడ వచ్చేసి మేమైతే ఫేస్కి అయితే అలవేరా పెట్టుకుందామని అయితే తీసుకొచ్చిన. అయితే ఈ అలవేరాతో అయితే ఇప్పుడైతే ఒక ఉపయోగం చేస్తున్నారు రాజేష్ మీద. అదేందో అనేసి అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియోలో చూడండి. రాజేష్ని అయితే మస్తు సతాయిస్తాము. ఇది యాక్చువల్ అయితే నేనైతే ఇది ఫేస్కి పెట్టుకుందాం అనేసి అయితే అలవేరా అయితే తీసుకున్నా. కానీ దీన్ని చూస్తే అయితే ఫేస్కి పెట్టుకోబుద్ది అయితే లేదు. అందుకే ఒక ప్లాన్ వేసినాం రాజేష్ మీద. అది ఏం ప్లాన్ ఏంది అనేసి అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఈ ప్లాన్ నాది కాదు ఫ్రెండ్స్, కామెడీ అంట. అంజలిదే ఈ ప్లాన్ అయితే మొత్తము. కామెడీ అంటే మళ్ళీ మా డాడీ ఎట్లా రియాక్షన్ అవుతాడు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ వరకు అయితే వీడియో. రాయేష్ అయితే ఆ రూమ్లో సినిమా చూస్తుండ్రు. ఎట్లా అంజలి ఇట్లా తీసుకోవాలా? చేతులు పడేటట్టు తీసుకో ఫ్రెండ్స్. ఇది ఎట్లుంది నిజంగా, ముక్కుల నుంచి చీముడు ఎట్లా వస్తుంది చిన్నపిల్లలకు సేమ్ అట్లానే ఉంది. పది మంది నేను చేయాలా నువ్వు చేస్తావా? నేనే చేయాలా? మాట్లాడుకుంటే చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాయేష్ అయితే సినిమా చూస్తున్న రాయేష్ వారిని అయితే అక్కడ ఉన్నారు కదా. ఇప్పుడైతే ఫస్ట్ అంజలి పోతుంది. అంజలి పోయి రాయేష్ని అయితే డిస్టర్బ్ చేస్తుంది. అంజలి వెనకాలైతే నేను పోతా. చూద్దాం రాయేష్ని డిస్టర్బ్ చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. రాజేష్కి ప్రభాస్ సినిమా అంటే చాలా ఇష్టం. ప్రభాస్ సినిమానే చూస్తుంది. అరే టైం ఎంత అవుతుంది అంజలి? అరే వాడు నువ్వు పొద్దున్న లోవు కదా, జల్దీ అనుకుంటున్నాడు. అరే నీకేమైనా ఉందా? అయ్యే పిల్లలని పక్కన పెట్టుకుని మరి 11 గంటల సినిమా చూస్తావు. నువ్వు పొద్దున్న ఏరియాకి వెళ్ళిపోతావు. వాళ్ళు ఏమన్నా నన్ను డిస్టర్బ్ చేస్తారు. పొద్దున లోమంటే పొద్దున లోమంటే వాళ్ళు నన్ను సతాయిస్తారు. ఏం సినిమా? నేను ఇట్లా చూస్తా కొద్దిసేపు సినిమా. మస్తు సర్ది ముక్కులో మస్తు గులగుల. వాడు నీకు నిద్ర వస్తలే వాడు? అంటే నీకు ఇట్లా పొద్దున ఎగ్జామ్ ఉంది కదా. ఇదంతా ఒకటేసారి 9 ఇట్లా వస్తున్నాయిదే. అయ్యా నీ మీద పడేసిన? ఏంది నీ మీద ఎందుకు వచ్చింది? ఏంది అంతా చీమిడి చీ అంటావు. తుమ్ము వస్తుంది. తుమ్ముతో చీమిడి వస్తుంది. నేనేం చేయాలి? ఏసేమవుతుంది? అరే ఏంది ఇదంతా? అయ్యో ఇదంతా ఏంది? అరే ఏంటంటే తుమ్ము వస్తే ఏం చేయాలి? తుమ్ము వస్తే ఏమవుతుంది? ఏంది ఇదంతా? అయ్యో చేతికి ఈడ అయ్యో మూతి మీద పడ్డది. ఏంది అంతా? అయ్యో నాకు బుక్లైతే అయ్యో ఇది ఏంది? మస్తు సర్దే పొద్దున్న ఏంది అంత శివుడి?
షర్ట్ ఇప్పేసి అయిపోతుంది ఇంకా ఓరియాలో పోతుంది. నువ్వేమో కానీ పెళ్ళానికి సరదా తుమ్ము వస్తాయి, ఇట్లా కొంచెం తుమ్ము వచ్చింది ఏదో బై మిస్టేక్ లా ఇట్లా పడ్డది చెయ్యి, ఇట్లా వాడితే గతేడం కొడుతున్నావైతే ఏమైతుంది పూస్తే ఏదో కొంచెమే కదా చిమిడి వచ్చింది. కొంచెమా ఏంది ఈడ ఈడ ఏది మూతి మీద మొత్తం అంతా చేకంటుకుంది నాకు ఏంది అంతా నాకు ఇగో బీపీ లేపియాకు. ఇంకా వాసన కోసం తిప్పేసే పోను పాపం అయ్యొచ్చి. అవును సర్ది అయితే చీమిడి ఎందుకు వస్తుంది, ఇది ఉప్పు పుట్ట తీయగా ఉంటుంది ఎట్లా ఒకసారి బాగుందా అసలు సర్ది అయితే మన గోళీలు తెమ్మంటే ఎదురు వస్తారు ఇంకా గొంతు గిట్లా వస్తారు మాట్లాడానికి. సినిమా చూస్తుంటే ఏం చేస్తావు? సర్ది అయిపోయి నువ్వు చెప్తే వినవేంది, నా సర్ది పోలలోకి వస్తుంది, గోళీలు తీసుకురా పోయి. సో ఫ్రెండ్స్ ఎట్లుంది మా ప్లాన్ అయితే, నాది మంజలిది అయితే ప్లాన్ చేసి మరి రాజేష్ని అయితే డిస్టర్బ్ చేసినాము. లేకపోతే చూడండి ఫ్రెండ్స్ మేమేమో నా రూమ్లో అంటే నేనేమో టీవీ సౌండ్ పెట్టి మమ్మల్ని ఊకే డిస్టర్బ్ చేస్తున్నాను నైట్ పూట. పొద్దున్నే లేచి వంట అంట, అందుకే ఇప్పుడైతే ఇప్పుడు టీవీ బంద్ చేసిపోతాం ఫ్రెండ్స్. బాయ్, ఓకే, గుడ్ నైట్. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసి 11:30 అవుతుంది. మాకు పొడగా నాకు దయ్యాలలో నిద్ర వస్తలేదు, అందుకే ఇప్పుడైతే రాయేష్ అయితే సతాయిద్దాం అనేసి అయితే ఈ ప్లాన్ అయితే వేసినాం అలవేలతోనైతే. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మా రాజేష్ అయితే గిమ్మేసి గుర్తండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా డాడీ ఎట్లా రియాక్షన్ చేసిందో కామెంట్ చేయండి. బాయ్. మోకాన్ని గిమ్మేసి గుర్తిన బాయ్.